మన మనం ఆలోచించే విధానం ఏదైతే ఉంటుందో ఎప్పుడూ కూడా పై ఉన్నత స్థితిలోనే జీవితాన్ని గడపాలి. అదే ఉన్నత జీవితంగా గడపడం అంటే. కింద పడిపోయి అంతస్తుని మర్చిపోయి అంటే అమ్మవారిని మర్చిపోయి మాయలో అమ్మవారు సృష్టించిన ఈ ద్వైత ప్రవృత్తులతో ఉన్న ఈ ప్రకృతిలో హారిజాంటల్ అంటారు. అంటే అడ్డముగా జంతుప్రాయముగా ఈ జంతువులన్నిటికీ కూడా వెన్నుభూమి ఎలా ఉంటుంది? అడ్డంగా ఉంటుంది. మనకి నిటారుగా ఉంటుంది. మరి సహజంగా మన ఆలోచనలు, ఊహలు కూడా కింద ఉన్నా పైనే ఉండాలి. అందుకే మన శిరస్సు కూడా పైనే ఉంటుంది. కింద ఉండదుగా. రామ్మా! తత్వోహం, సోహం, శివోహం. ఆ! అంటే పర్వాలేదు. ఇక్కడ వాళ్ళకి డిస్టర్బెన్స్ అదే డిస్టర్బెన్స్ ఉంది. పర్వాలేదు. హ్మ్. సో, మన శిరస్సు అమ్మవారు పైనే పెట్టిందమ్మా. ఆ! అందుకే నీ ఆలోచనలు కూడా అమ్మవారి స్థానంలో, అమ్మవారి స్థాయిలో ఉండాలి. నీ జీవితం ఎట్లా ఉండాలి? మానవులు ఆలోచన నువ్వు మానవులుగా ఉన్నా రాముడున్నాడు, కృష్ణుడున్నాడు వీళ్ళందరూ సశరీరంగానే భూమి మీద నడియాడిన మహాపురుషులు. ఆ! మహానుభావులు. వాళ్ళ వాళ్ళ జీవన విధానం ఎలా ఉంది? కులాంతస్థ. అంటే ఏంటంటే స్థూలములో, సూక్ష్మములో, సూక్ష్మతరములో, సూక్ష్మతమములో చివరికి వారి ఆత్మ కూడా పరమాత్మ అనే పై స్థాయిలోనే వాళ్ళు జీవితాన్ని గడిపారు. అది చెప్తుంది. కులాంతస్థ అంటే అదనమాట. మాయలో ఉన్నా కూడా మాయ అంటకుండా, నువ్వు ఏ ఫలితాలు ఆశించకుండా అమ్మవారు సృష్టికి లోక కళ్యాణముగా సూర్యుడును, చంద్రుడును వెలిగిస్తోంది. పంచభూతాలు వస్తున్నాయి అంటే కొందరికే ఇవ్వటం, కొందరికి ఇవ్వకపోవటం అట్లా లేదు కదా! అందరికీ కూడా ఆమె అందరికీ పంచుతోంది. ఏది భేదము లేకుండా అభేదముగా. హ్మ్. అటువంటి మనస్తత్వం నీకు వస్తే అప్పుడు నీవు కులాంతస్థ అవుతావు. అంటే కింద నువ్వు గనక నిన్ను నువ్వు సంస్కరించుకుంటే నీకు ఆ దివ్య సంస్కారాలు వస్తాయి. కులాంతస్థ అంటే దానికి ముగింపు చెప్తున్నాను. తర్వాత కౌళిని వస్తుంది. ఈమె కౌళిని ఎలా అవుతుందో చూపిస్తున్నాను. అమ్మవారు చూపిస్తుంది. అంటే కులాంతస్థ అంటే ఏంటంటే ఆ తల్లి బిందువులో ఉంటుంది. అది ఆమె ఎప్పుడు పైనే ఉంటుంది. దేవుడు ఎప్పుడు పైనే ఉంటాడు అని కాదు. నువ్వు కూడా దివ్యత్వాన్ని ఆపాదించుకోవటం అంటే అమ్మవారి యొక్క మహత్తులు తెలుసుకొని అమ్మవారు ప్రకృతిలో సృష్టిలో ఏది చేస్తుందో అది నీలో నువ్వు దాన్ని ఉద్ధరింపజేసుకోవటం లేదా దాన్ని ఆరాధించటం. దాని వలన నీ జీవితం ఏంటంటే ముందుకు వెళ్ళటం అనేది జరుగుతుంది. ఏ పని చేసినా కూడా ప్రతిఫలం ఆశించకుండా నీ కర్మ చేసుకుంటూ పోతే చివరికి నీ యొక్క శ్వాస ఉదాన ప్రాణము వెళ్ళి కులాంతస్థ అవుతుంది. లేదు అంటే ఏంటంటే అది అడ్డముగా వెళ్ళి ఫలితాలు ఆశించుకుంటూ కిందనే ఉండిపోతుంది. అదే జీవన్ముక్తి అంటారు. సో మూడో కను దాటడం అంటే కులాంతస్థ. నువ్వు ఎన్ని కులములు అంటే మూలాధార స్వాధిష్టాన మణిపురాలు దాటి నువ్వు అంతస్తు ఎక్కావు. 7 మెట్లు 7 కొండలు ఎక్కి నువ్వు అమ్మవారు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే శరీరము 7 కొండలు ఎక్కిందని కాదు. లోపల కూడా నీ యొక్క సూక్ష్మ శరీరము, సూక్ష్మతమము, సూక్ష్మతరము, సూక్ష్మతమము అంటే ఏంటంటే ఆత్మగతముగా చివరికి నేను 3 శరీరాలు కిందనే వదిలేసి ఆత్మనే తీసుకెళ్తున్నాను అనేదే కులాంతస్థ. అంటే ఈ ఆత్మని అమ్మవారికి సమర్పిస్తున్నాను. అంటే ఆత్మార్పణం చేసుకుంటున్నాను. అదే గొప్ప త్యాగం అన్నమాట. ఏం మిగిల్చుకున్నావు చివరికి నువ్వు అమ్మవారు కలిసేటప్పుడు అమ్మవారి తనలో నిన్ను సాహిత్యం చేసుకుంటున్నప్పుడు నీ దగ్గర ఏం మిగిలింది? ఏమీ మిగలలేదు. శూన్యమే. అటువంటి వాళ్ళు కులాంతస్థ అనే స్థితిని చేరుకుంటారు అని ఈ యొక్క నామం యొక్క గూఢార్థము, పరమార్థం. చాలా ఇంకా మీరు ఆలోచన చేసుకోండి. ఏ పని చేసినా, ఎలా ఉన్నా మనం ఎప్పుడూ గూడా అమ్మవారి దృష్టితో నువ్వు పని చెయ్యి, నీకు కర్మ ఉండదు. అమ్మవారి మాయను పెట్టుకొని నువ్వు చేశావు, సత్పరభేదం చేశావు, ద్వైతము చేశావు, ద్వైతములో ఉంటూ నువ్వు గనక ప్రతిఫలం ఆశించావు అంటే నీకు కర్మ ఫలము అంటుకుంటుంది. అది దుష్కర్మ కానీ, సత్కర్మ కానీ. నేను మంచి పని చేశాను కదా గురువు గారు అంటే, ఆ మంచి కూడా నువ్వే అనుభవించు.
స్వర్గం కోరుకోవటం కోసం గుడులు గోపురాలు కట్టావు కదా. మరి నీకు స్వర్గ ప్రాప్తి, ఈ సుఖము ఈ కష్టము రెండు ఎందుకు? అమ్మయే అసలైన సుఖము అని తెలుసుకోలేకపోయావు కదా. అవునా? తెలుసుకోలేదు కాబట్టి నిన్ను ఇక్కడ పడేసింది స్వర్గంలో. అది కూడా నేను చెయ్యను అని దుష్కర్మలు చేస్తే తీసుకెళ్లి నరకంలో పడేసింది. అంతరిక్షాలు తిరుగుతూ ఉండు జీవాత్మగా అని. అలా పునరతి జననం, పునరతి మరణం. ఎప్పుడో నీకు ఈ కులాంతస్థ అనే నామం నీకు దాని విలువ తెలిసినప్పుడు అప్పుడు వస్తావులే వెళ్ళు అని. అది అమ్మవారి యొక్క గొప్పతనం. సో అది దానికి జస్ట్ ముగింపు పలికాను. ఇప్పుడు కౌళిని. కౌళిని అంటే అమ్మవారు 94 నామము కౌళిని. ఇక్కడ కులం శక్తి రీతి ప్రోక్తం అకులం శివం ఉచ్యతే కులే కులస్య సంబంధ కౌలవిచ్య విధేయతే. అంటే ఇక్కడ శివశక్తుల యొక్క సామరస్యం. వారి సామరస్యం ఎలా ఉంది? ఎలా ఉంది సామరస్యం అంటే? సమరస సమలైన సంయోగంలో ఎలా ఉంది? వారు ఏ క్షణంలో కూడా ఇంకా మన ఊపిరిలో శ్వాస వచ్చి మళ్ళీ వెళుతోంది. అక్కడ ఒక చిన్న గ్యాప్ ఉంది. గ్యాప్ అంటే ఏంటి? చిన్న ఒక శూన్యత శూన్యత భావన ఉంది. అది వెళ్ళి వచ్చే లోపల ఒక కొద్దిగా శూన్యం ఉంది. అది సమరస సమలీన సంయోగంలో లేదు నీ శ్వాస. అవునా? మాయలో. కానీ వారి సమరస సమలీన సంయోగం ఎలా ఉంటుంది అంటే, శ్వాస వచ్చి శ్వాస వెళ్ళినా కూడా ఆ శూన్యంలో కూడా సూక్ష్మ గాయత్రి కూర్చుని ఉంటుంది. అది కూడా నిండిపోయి ఉండటం. వెళ్ళేది వచ్చేది దానికి ఇది కూడా నిండి ఉంటుంది అని. అంటే అనువనియాన్లా ఉంటుంది. వారిద్దరూ అలా ఉంటారు. తెలుపులో నుంచే సప్తవర్ణాలు ఆకాశంలో ఇంద్రధనస్సు, ఇంద్ర చాపము, ఆ చాపము నుంచి సప్తవర్ణాలు ఎలా వస్తుంది? తెలుపులోంచి. అదే సమరస సమలైన సంయోగాలు. ఎలా వస్తున్నాయి స్వామి? ఒక్కొక్కసారి మనం కూడా చూడండి, నేను ఎలా పుట్టాను? ఇంత శరీరం ఒక చిన్న అండములో నుంచి నేను ఇంత రూపాన్ని ఎలా మనం పుట్టి పెరిగాం? అవునా? ఈ సర్వ సృష్టి కూడా శివశక్తుల యొక్క సమరస సమలేయ సంయోగాలతోనే నిండి ఉంది అని చెప్తున్నాడు. అదే కౌలిని అని. అదే ఉందా? ఇద్దరు ఒకటే, కానీ రెండుగా భాషిస్తున్నారు. అదే వారి యొక్క సృష్టి. రెండుగా కనిపించేది సృష్టి, ఒకటిగా కనిపించేది కౌలిని అమ్మవారు. వారిద్దరే తప్ప ఇంకెవరూ ఉండరు. అప్పుడు ఈ శ్రీచక్రం అంతా వారే సంచారం చేస్తూ ఉంటారు. ఇంకా మనందరం ఉండం. వారు సంకల్పం చేశారు కాబట్టి మనందరం అనేకం అనేది వచ్చింది. ఈ పూలవనంలో రకరకాల పూలని వాళ్ళు సృష్టించారు. మన చూపు పక్క వాళ్ళ మీదకి వెళుతోంది కానీ అమ్మవారి మీద ఏకత్వము అద్వైతం మీద మనం ఆలోచన చేయట్లేదు. నేను ఏకములో ఉన్నాను అనేది మర్చిపోయాం. మరుపు అంటారు. అందుకే మన జీవితమే ఒక గొప్ప మరుపు. ఈ మరుపు ఉంటేనే నీ జీవితంలో మలుపు ఉంటుంది, లేదంటే మలుపు ఉండదు. బాల్యావస్థ నుంచి యవ్వన అవస్థకి ఎలా వస్తావు? మరుపు అనేది ఉండాలి. సో ఏది నీకు గుర్తు? అమ్మవారు నీకు అన్నీ కూడా పుట్టినప్పటి నుంచి ఇంతవరకు నువ్వు చెప్పగలుస్తావా ఏం చేశావో? చెప్పలేదు. అన్నీ పోయేవి అమ్మా, అన్నీ పోతాయి, ఏవి ఉండవు. చివరికి మిగిలేది ఈ నవ్, NOW నవ్. ఇప్పుడు ఏం జరుగుతుందో అదే నీకు అమ్మవారు నీకు ఆశీర్వదించి ఇదే నీకు గుర్తుగా ఉంటుంది. వెళ్ళు, ఇందులోనే నేను ఉన్నాను, ఇప్పుడైనా తెలుసుకో అని ప్రతి క్షణము చెప్తూనే ఉంటుంది నేను ఉన్నాను అని. మనం మాయలోనే తిరిగేస్తుంటాం కానీ మళ్ళీ నవ్వు అనేది వస్తుంది. ఇంకో అరగంట తర్వాత ఇంకో సెకండ్ లో నవ్వు. ఇప్పుడు కూడా ఉన్నాను, ఎప్పుడు ఉంటాను, ఇప్పుడైనా నన్ను చూడు. ఆహా, నేను చూడను, మాయనే చూస్తాను, స్వానే చూస్తాను. అలా మనది మరుపులోకి వెళ్ళిపోతోంది. కానీ ఆవిడ ఎప్పుడు నీకు గుర్తుగా, ఎప్పుడు ఈ నవ్వు అంటే ప్రెజెంట్, వర్తమానంలోనే ఉన్నాను, నీ ఎదురుగా ఉన్నాను, నీలో ఉన్నాను, ఇప్పుడు నేనే నీకు గుర్తు చేస్తున్నాను నేను ఉన్నాను అని అన్నా కూడా మనము మాయ ఎంత బలీయమైనదో చూడండి. విధి ఎంత బలీయమైనదో.
అవునా? మంచివాడు లేదు, చెడ్డవాడు లేదు. ఎవరిని పడితే వాళ్ళని హ్మ్. తీసుకెళ్ళిపోతుంది. మంచివాడికి గూడా చావు గూడా, మృత్యువు గూడా భయంకరంగా ఆ విధి అలా రాసిపెట్టి ఉంది. మంచి వాళ్ళకి కూడా అలానే. జీసస్ క్రైస్ట్ లాంటి వాళ్ళు మహానుభావులు. వాళ్ళు సిలువ ఆయన ఆయన యొక్క మృత్యువు అలా ఉంది. అవునా? కొందరు గంధపు చెక్కలతో వాడిని దహనం జేస్తారు. వారి మృత్యువు అలా రాసిపెట్టింది. సో, ఈ యొక్క కౌలిని అంటే శివశక్తుల యొక్క సామరస్యమే కౌలిని. అదియే శ్రీచక్రము. ఈ సర్వ శ్రీచక్రము మీ ఇద్దరము అంటే నేను నిండి ఉన్నాను అని అమ్మవారు చెప్తోంది. నేను ఉన్నాను అంటే నాలో ఉన్న ఈశ్వర సంకల్పం కూడా ఉంది కాబట్టి ఆయన కూడా ఉన్నారు నాలో. మా ఇద్దరి యొక్క సామరస్యమే. త్రికోణాల్లో ఈ సందులు ఉంటాయి గదా! సందులు. ఈ సందుల్లో మా యొక్క శివశక్తుల యొక్క సామరస్యం. ఈ సర్వ శ్రీచక్రము కూడా మా యొక్క సామరస్య కలయికే. ఎవరి కలయిక కాదు ఈ సృష్టి. మా ఇద్దరిదే. మేమే శాశ్వతం. మీరందరూ అశాశ్వతం అని. మా సంకల్పం ఉన్నంత వరకు నువ్వు ఉంటావు. అంటే శ్రీచక్రం ఉంటుంది. మా సంకల్పం మేము ఉపసంహరణ చేసుకుంటే మహాప్రళయంలో వెళ్ళిపోతే అన్నీ గూడా విచ్ఛిన్నమైపోతాయి. కళ చెదిరిపోతుంది. కథ మారిపోతుంది. అవునా? కళ చెదిరింది, కథ మారింది. కన్నీళ్ళే మిగిలాయి మనకింకా. ఇంకేమి ఉండదు. ఏమి ఉంచదు అమ్మవారు. సో, ఈ శ్రీచక్రం అంతా గూడా కౌలిని. కౌలిని అంటే ఏంటంటే కా ప్లస్ ఔ ప్లస్ లి ప్లస్ ని. ఈ 4 అక్షరాల యొక్క కలయికే కౌలిని. ఇందులో వాళ్ళు ఎలా ఉన్నారు? అమ్మవారు, అయ్యవారు ఇద్దరు కలిసి ఎలా ఉన్నారు అనేది చెప్తున్నాడు. కా ప్లస్ ఔ ప్లస్ లి ప్లస్ ని. ఇందులో శివుడు శివ ఈజ్ ఈక్వల్ టు ఖ. శివ ఏమయ్యాడు? శివుడు ఖ అయ్యాడు. కౌలినిలో ఖ. ఖ అంటే బ్రహ్మ. బ్రహ్మే దివ్యజానాత్. బ్రహ్మేది దివ్యజానాత్. అంటే ఆయన సంకల్పము. బ్రహ్మయ్యేగా సంకల్పం చేసేది. సో, సంకల్ప స్థితిలో ఆయన వచ్చి కూర్చున్నాడు. ఆయన ఖ అయ్యాడు. సో, ఖ ప్లస్ ఔ ప్లస్ లి ప్లస్ ని ఈక్వల్ టు అప్పుడు ఈ 4 కలిపితే ఆయన శివై సంకల్పమై కూర్చున్నాడు. ఇక్కడ మళ్ళీ శక్తి ఏమవుతుంది? ఆ 4 కా ప్లస్ ఔలో ఔ. శక్తి ఏమైంది? ఔ అయింది. వర్ణాల్లో ఆఖరి అక్షరం ఔ. చంద్రుడిలో షోడశి 16 పౌర్ణమి ఎప్పుడొస్తోంది? ఈ శివుడు కా ప్లస్ లా అంటే ఈయన సంకల్పం ఔ వరకు ఉంది. ఈ ఈ కా ప్లస్ ఔ ప్లస్ లి ప్లస్ ని ఇవన్నీ కలిపితే నా శక్తి ఔ నేను. నేను లేకపోతే కా లేదు, ఔ లేదు, లి లేదు, నీ లేదు. శివుడే లేడు. అంతేగా? ఆయన సంకల్పం ఏదన్నా చూపించాలి అంటే నేను ఔగా కూర్చొని ఉండాలి. ఎందుకు చంద్రుడు పెరుగుతున్నాడు? ఏకాదశి, ద్వాదశి ఇలా మనం చూసుకుంటే చంద్రుడి యొక్క పెరుగుదల వృద్ధి, క్షయాలు వృద్ధి ఉంటుంది. సృష్టిలో వృద్ధి. ఈ వృద్ధి ఎంతవరకు వెళ్ళాలో అనేది ఆ శక్తి నేను. 16 దాకే నువ్వు పెరగాలి. అర్థమైందమ్మా? అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఈ అన్ని లెక్క పెడితే 16 దగ్గరకొచ్చి నువ్వు ఆగాలి. అదే పౌర్ణమి. నేనే షోడశి. మేమిద్దరం. అర్థమైందా? ఎంత బాగా చెప్పాడు. కౌలిని అంటే అది. ఆయన ఆయనేమో బ్రహ్మ అయితే సంకల్పం అయితే ఈమెమైంది? కార్యమైంది. ఆ సంకల్పానికి శక్తినిచ్చింది. శక్తినిస్తేనే ఈయన దాన్ని సాకారం చేయగలిచాడు. స్థూల ప్రపంచాన్ని సృష్టించగలిచాడు. ఊరికే మనం సంకల్పాలు చేసేస్తే అయిపోతున్నాయా? కావట్లేదు. అమ్మవారి అనుగ్రహం లేదు. ఇప్పుడు నువ్వు కూడా రోజు పూజ చేస్తున్నావు కదా! ఎన్నో కోరికలు కోరుకుంటున్నావు. శివుడు కోరినట్టు కోరుతున్నావు. సంకల్పాలు చేస్తున్నావు గానీ అన్నిటికి అమ్మవారు ఔగా వచ్చి కూర్చోదు. అన్ని కోరికలు నెరవేర్చదు. ఏది ప్రాప్తం సంప్రాప్తము అంటారు. ఏది ప్రాప్తమో ఈ జీవికి అవే ఆమె పౌర్ణమి చేస్తుంది. అప్పుడు నీకు విశ్వాసం అనేది వస్తుంది. అమ్మో! భగవంతుడు నాకు మంచి చేశాడండి. ఇన్ని కష్టాలు పెట్టినా. కష్టాలు ఎందుకు పెట్టాడు అంటే అవన్నీ గూడా శక్తిహీనము.
అవి నీ జాతకంలో నీ పూర్వజన్మ సుకృతాల్లో లేవు. లేనివి కోరుతున్నావు, వచ్చేవి ఆపుతున్నావు. అర్థమైందా? సో నీ సంకల్పాలు కొన్నే నెరవేరుతాయి. నీ యొక్క పూర్వజన్మ స్మృతిని బట్టి నీ సంకల్పాలు పుడతాయి ఈ జన్మలో. కొత్తగా ఏమీ పుట్టవు. నీ వాసనలు అంటారు. ఆ వాసనామయంగానే నువ్వు వెళతావు. ఇప్పుడు ఒకడున్నాడు, వాడికి ఎంతసేపు భగవంతుడు, గురువులు ఆరాధన, దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు ఇలా వెళుతున్నాడు అంటే పూర్వజన్మలో ఆ వాసన తెచ్చుకున్నాడు. ఇంకొకడు డబ్బునే ఎక్కువ ప్రధానంగా పెట్టుకొని బతికి చనిపోయాడు. వాడు ఆ వాసన తీసుకొచ్చి ఈ జన్మలో కూడా డబ్బు గురించే ప్రస్థానం చేస్తాడు. ఎలా సంపాదించాలి, ఎవరిని మోసం చేయాలి అనుకుంటూ. వాసనామయంగా నీ సంకల్పాలు ఉంటాయి. సో ఏది ప్రాప్తమో, ఏది ప్రాప్తం లేనివో అవి నెరవేర్చదు. అమ్మా. సో ఈ యొక్క శివుడిది సంకల్పాన్ని ఆయన ఉత్తమోత్తమైన సంకల్పము. వారిద్దరి నిర్ణయం ఆ సంకల్పంలో ఆయన సృష్టి చెయ్యాలి. తన కుమారుగా ఒక సృష్టిని చూడాలి అని కోరుకోవటం ఆయన యొక్క సంస్కారం, దివ్య సంస్కారం. కాబట్టి దాన్ని అమ్మవారు సాకారం చేసి అవుగా వచ్చి కూర్చుంది. అంటే నవావరణాలు శ్రీచక్రం అనేది ఉద్భవించింది అని. లింగోద్భవ కాలము అంటే శ్రీచక్రం ఉద్భవించే కాలము అని. ఆ రెండో ఒకటే. శ్రీచక్రమే శివలింగం, శివలింగమే శ్రీచక్రం. ఆ కౌలేరి అంటే అది అర్థం అని చెప్తున్నారు. సో అలానే పిండాండమున శివశక్తి స్థానములైన, పిండాండమున శివశక్తి స్థానములు అంటే పిండము అంటే ఏంటి? నువ్వు వ్యక్తి. ఇప్పుడు నేను ఉన్నాను, నేను పిండాండము. అండము నుంచి పిండమయ్యా. అమ్మ కడుపులో నుంచి కొద్దిగా పెరిగి బయటపడి ఈ వయసులో ఉన్నాను అంటే ఇది పిండాండము. కడుపులో ఉంటే పిండము. ఆ అండము, అండము, పిండము. నా ఈ సృష్టి అంతా నాకు బ్రహ్మాండము. అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నాను, తెలిసిన వాళ్ళకి. ఇంకా ఈ అండ, పిండ, బ్రహ్మాండ అంటే ఎవరికి తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు భవిష్యత్తులో. మీ నలుగురు, మీ ఐదుగురు కూడా, ముగ్గురు మీకు తెలుసు. కానీ తెలియని వాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు. ఈ మూడిట్లో సమాహారం ఎలా ఉంటుందో తెలియని రహస్యం ఒకటి ఉంది మళ్ళీ. అండము, అండాండ, పిండాండ, బ్రహ్మాండాల్లో ఈ మూడు కూడా మహాత్రిపుర సుందరి స్వరూపం. అర్థమైందా అమ్మ? మహాత్రిపుర సుందరి స్వరూపం. మూడు అవసరమే. ఏది తొలగించినా సృష్టి లేదు. అది చెప్తున్నారు. ఒక్కడి పక్కన పెట్టామంటే అయిపోయింది, సృష్టి లేదు. అమ్మవారికి కష్టం చాలా చేయటం. అందుకే మూడు మహాత్రిపుర సుందరి. అండాండ, పిండాండ, బ్రహ్మాండాల్లో కూడా తానే నిండి ఉన్నది. నిండి ఉండటం కాదు, ఆల్రెడీ నిండి ఉన్నది. ఆ నిండి ఉన్నది దాంట్లో నుంచే బయటికి ఇదంతా వస్తుంది. అది బిందువు ధారాపాతంగా కారిపోతేనే శ్రీచక్రం వచ్చిందని, ఆకృతి పొందింది అని. కొండలో నీళ్లు ఉన్నాయి, గ్లాసు ముంచుకొని తాగాము అంటే గ్లాసు ఆకారం వచ్చేసింది నీటికి. ఈ రెండు ఆవిడే, నిండటము, ఖాళీ చేయటము. అదే శ్రీచక్రం అంటే. తానే నిండి ఉంది అని. అండాండములో అదో అనోమణియాన్ మహతోమయ్యా సర్వాంతర్యామిని అంటే అదనమాట. అన్నిటికీ తానే సాక్షి. ఇప్పుడు మనం ఉన్నాం అనుకో, కొన్ని విషయాలకి సాక్షిగా ఉండగలుస్తాం, కానీ అన్నిటికీ సాక్షిగా నువ్వు ఉండవుగా. అవునా? నీకు ఆ శక్తి లేదు. అవునా? అందుకే న్యూస్ పేపర్ తెప్పించుకొని రోజు చదువుతాం ఏమి ఎక్కడ అవుతుందో అని. నువ్వు సాక్షా? వాడెవడో చెప్తే నువ్వు తెలుసుకుంటున్నావు. అంతే కదా? తెలుసుకోవటంలోనే జీవితం వెళ్ళిపోతుంది కానీ దేనికి సాక్షిగా నీ జీవితం వెళ్ళట్లేదు. అంతేగా? చెప్పండి. ప్రతిదానికి ఇప్పుడు ప్రపంచంలో ఎన్నో జరుగుతున్నాయి. అన్నిటికీ నువ్వు సాక్షియా? ఏదో దేశంలో ఎవడో పోయాడు, వాడు చనిపోవటం అనేది నీకు తెలుసా? నువ్వు ఉన్నావా? నువ్వు లేవు కదా. మర్నాడు నీకు న్యూస్ లో చెప్తే నీకు తెలిసింది, అయ్యో ఆయన పోయాడా అని. సో మరి అన్నిటికీ సాక్షి ఎవరు? ఆ తల్లియే. తన నుంచి వచ్చిన శ్రీచక్రానికి సాక్షి తానే. నీ ఆలోచనలు, ఊహలు, నీ పూజలకి సాక్ష్యం నువ్వే. నీ పూజ ఎలా చేసుకున్నావు అనేది
నీ పూజ నువ్వు ఎలా చేసుకున్నావో, ఆంతరంగిక బహిర్ పూజలు ఎలా చేసావో అనేది పక్క వాళ్ళు సర్టిఫికెట్లు ఇవ్వవలసిన అవసరం లేదు. నీ మనసుకి తెలుసు నీ పూజ ఎటువంటిదో, నీ భక్తి ఎటువంటిదో. ఇలా కాదండి పూజ ఇలా చెయ్యాలి అని అన్నా కూడా ఏమోనండి శక్త్యానుసార, భక్త్యానుసారంగా నేను చేసుకున్నాను. నాకింతే వచ్చు. దానికి సాక్షి నువ్వే. పక్కవాడు ఏమి నీకేం సాక్ష్యం చెప్పవలసిన అవసరం లేదు. మన జీవితాలకి వారేం సాక్షి కాదు. మనం చేసే మంచి పనులకి వారు సాక్షి ఏంటి? ఎవరికి ఎవరు సాక్షి? అందరికీ సాక్షి హ్మ్. అమ్మవారు. సహస్రాక్ష సహస్రపాత్ అంటారు. 1000 కళ్ళతో గమనిస్తూ ఉంటుందన్నమాట. పక్క వాళ్ళేముంది 2 కళ్ళతో గమనిస్తారు మనని. ఆవిడ 1000 కళ్ళతో ప్రతివాడి చర్య గమనిస్తూ ఉంటుంది. ఆవిడే సాక్షి. అర్థమైందా? ఆ సాక్ష్యానికి తిరుగులేదు. అమ్మ దగ్గరికెళ్ళి నేను అలా చెయ్యలేదు, నేనేం పాపం చేయలేదు నువ్వంటే అదంతా చూపిస్తుంది. ఇప్పుడు చెప్పు అంటుంది. అవునమ్మా! అబద్ధం ఆడాను. అర్థమైందా? అంటే శివుడికి గూడా అది చెప్తుంది. నువ్వు దేవుడు అనుకుంటున్నావు. నువ్వు దైవత్వం నేనిచ్చింది. నీకు అనిపించింది నీతో. అంత మాత్రాన నువ్వు దేవుడు వైపే కూర్చోలేదిక్కడ. ఇంక లే మనం తుర్యాతీతంలోకి వెళ్ళిపోవాలి మహాప్రళయంలో. అప్పుడు ఆయన నేను భగవంతుడిని అనే స్పృహ గూడా పోగొట్టుకుంటాడు. ఆ పోగొట్టుకోవటం గూడా మళ్ళీ అమ్మవారే సాక్షి. అంటే శివుడే తెలుసుకుంటాడు తన రూపంలో. ఇంక ఆయన పైకి పరాశూన్యంలోకి వెళ్ళిపోతే ఇంకేముంది? ఆయన గూడా వెళ్లి పరాశూన్యంలో నిరీశ్వరంలో ఉండిపోతాడండి. సో, సాక్ష్యం అంటే ఇప్పుడు అర్థమైందా? హ్మ్. మనం ఏ సాక్ష్యం పెట్టుకొని బతుకుతున్నాం? దేనికి సాక్షి? పెద్ద పెద్ద పదాలన్నీ ఆ! పరావిద్యలో ఉన్న పదాలన్నీ లౌకిక జీవితాల్లో ఉపయోగిస్తున్నాం. తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో పెద్ద పెద్ద పదాలు మాట్లాడుతున్నాం. కానీ దాని లోపలికి వెళ్తే ఎంత అర్థం ఉంది? అన్నీ కూడా భగవంతుడు చేసే పనులన్నీ నేను చేస్తున్నానని మనం ఇక్కడ సాక్ష్యం చెప్తున్నాం. నేనే దేవుడినని. అవునా? నువ్వు దేవుడివా? నువ్వు దేవుడివా? నువ్వు సాక్ష్యమా చెప్పు? అమ్మవారిచ్చిన ఈ సిద్ధులేగా దాంతో నువ్వు దేవుడని ఎలా అంటావు? అనిపించుకునేవాడికి బుద్ధి లేదు. అన్నవాళ్ళకి అంతకంటే లేదు. ఎందుకంటే సరైన అవగాహన అనేది శ్రీచక్రం మీద ఎవరికీ లేదు. సృష్టి మీద ఎవరికీ అవగాహన లేదు. ఉంటే ఎవరు గూడా నువ్వు దేవుడు ఇలా అంటూ ఆ! ఈ సృష్టిలో అలా బతకరు. అందరూ గూడా ఏంటంటే కులాంతస్థగా ఉంటారు. అదే బుద్ధి వెలగటం అంటే బుద్ధిమంతుడికి నువ్వు చెప్పేదేమిటి? ఎవరిని దేవుడనాలి? ఎవరిని జీవుడనాలి? ఎవరిని నేను దూషించాలి? లేదా ఇది తక్కువ అని చెప్పాలి. తక్కువ, ఎక్కువ అనేవి ఏవైతే ఉంటాయో తక్కువ, ఎక్కువ అంటే ఏమిటి? సృష్టిలో తక్కువ, ఎక్కువ ఏమీ లేదు. ప్రతిదానికి ఉంది. కానీ ఏంటంటే నీ అవసరాన్ని బట్టి నీ తక్కువ, ఎక్కువలుంటాయి. ఆ! అదే మాయ. ఒక వస్తువు, ఒక కూర నీకిష్టం లేదు తినవు. కాకరకాయ నువ్వు తినవు. కానీ పక్కవాడికి అది ఔషధం. వాడు రోజు అదే తింటాడు. కాకరకాయ కూర చేసుకుంటాడు. కాకరకాయ తీపి పులుసు చేసుకుంటాడు. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఆవకాయ లాంటివి కూడా పెట్టుకొని తింటాడు. అంతా కాకరకాయే. సో, ఇట్లా ఉంటుంది. సో, తక్కువ, ఎక్కువ, ఇష్టము, అయిష్టము మాయలో ఉంటాయి. అమ్మవారి దగ్గర ఈ ద్వైతము లేనప్పుడు ఇవన్నీ ఉండవు. ఇవన్నీ మీకు నేను చెప్పాను గదమ్మా! ఇవన్నీ మూడో కన్ను తర్వాత ఆకాశిక్ రికార్డ్స్ అంటారు. అంటే ఏంటంటే మీకు చిద్గగనాల్లో మీ ఆత్మ ప్రయాణిస్తున్నప్పుడు ఇటువంటివన్నీ గూడా మీకు ఇవన్నీ తొలగించి మిమ్మల్ని అక్కడ ప్రవేశపెట్టినప్పుడు అప్పుడు మీరెలా ఉంటారో అనేది చెప్పబోతున్నాను రేపో ఎల్లుండో చెప్తాను. మరి అటువంటి సంస్కారాలు గురువుగా మరి నేనివ్వటం, మీకు చెప్పటం గూడా అవునా? వినయంగా ఉండాలి. ఎలా ఉండాలి? ఏది ఉంచుకోవాలి? ఏది తొలగించుకోవాలి? ఏది నువ్వై కూర్చున్నావు చిద్గగనంలో. ఇవన్నీ కింద గురువులు మీకు పాఠాలుగా చెప్తారు. దివ్య సంస్కారాలు ఇస్తారు. అర్థమైందా అమ్మా? ఆ! గురువులు చేసే బాధ్యత అదనమాట. మిమ్మల్ని జాగ్రత్తగా ఆ లోకంలో అడుగు పెడతారు ఆత్మని. ఆజ్ఞా చక్రం పైన ఉన్న అమ్మవారి యొక్క ఆ! 9 చక్రాల్లోకి.
అప్పుడు శివస్థానము శివశక్తి స్థానములైన శ్వేత రక్త సహస్రానముల యొక్క సామరస్యమే కౌలిని అనే నామాన్ని మీరు అనుభూతి చెందుతారు. లేదు అంటే చెందరు. సగం దాకా వెళ్ళి వచ్చేస్తారు వెనక్కి. గురువు గారు నేను అంతవరకే వెళ్ళగలిచాను. చాలా గొప్పగా ఉంది అంటావు. ప్రతిదీ గొప్పగానే ఉంటుంది. అంతకంటే మహత్తులన్నీ పోగొట్టుకొని చిన్నవి చూసి వస్తావురా? మళ్ళీ రావద్దని కదా నీకు చెప్పింది. అవునా? ఎందుకొచ్చావు అంట. అవునా? నాకు చాలా శక్తులొచ్చాయి. నీ మొహం శక్తులేం చేసుకుంటావు? లయంలోకి పంపిస్తే మళ్ళీ వచ్చావు కదా! హ్మ్. ప్రళయం చేసి వచ్చావు కిందకి. చూసి రమ్మంటే కాల్చి వచ్చినట్టయింది వ్యవహారం. నేనిచ్చిన గురుబోధంతా నాశనం చేశావు. అవునా? అందుకే గురువులు అంత జాగ్రత్తగా శిష్యులని హ్మ్. మలుస్తారు. మీకంటే ఎక్కువ పని వాళ్ళకే ఉంటుంది. స్థూలంగా మీరు చేయగలుగుతారు గానీ సేవలు, సూక్ష్మంలో ఆయన సేవలు మీరు చేయలేరు. ఆయన అవసరాలు మీరు తీర్చలేరు. సో, సూక్ష్మంలో ఆయనేంటంటే మీకు ఏది ఇవ్వాలో సూక్ష్మంలో ఇస్తాడు. అందుకే ఆయనిచ్చేవి మీకు కనిపించవు. అమ్మా! దానికి సాక్షి మళ్ళీ ఆయన్నే. నీకిచ్చానురా అని. ఆ అనుభూతి కూడా చేయించాను గదా! సాక్ష్యంగా చూపించాను గదా! అవునా? నమ్మటం, నమ్మకపోవటం అనేది మాయలో అది నీ యొక్క బుద్ధి కర్మానుసారేన. నువ్వు బావుంటావమ్మా. నీ ఆపరేషన్ బావుంటుంది. నువ్వు బయటపడతావు అని మేమన్నామనుకో, నీ నమ్మకాన్ని బట్టి ఉంటుంది. బయటపడతావు. బయటపడిన తర్వాత మనమేమనుకుంటాం, ఇదంతా గూడా పలానా వాళ్ళే ఆ పలానా వాళ్ళు గొప్పతనంతో నేను బతికి బట్టగట్టాను అని అనిపిస్తుంది మాయ. కానీ నిజానికి సాక్షిగా మాట్లాడితే గురువు ఆశీస్సులు ఎలా నీ మీద పనిచేస్తాయో, ఆయన ఎంత దూరంలో ఉన్నా నీ మీద ఆయన ఆశీస్సులు ఎలా నీ మీద పని చేసి నిన్ను బతికి బట్ట కట్టించి బయటికి పంపించాడు. ఇవన్నీ పైన నీకు తెలుస్తుంది. ఇక్కడ తెలియవు. హ్మ్.